అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి దయచేసి. ఈరోజు మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు చలికాలం పోతూ ఉంది. ఇన్ని రోజులు చలికాలం ఉన్నప్పుడు మనకు మామూలుగా బాడీ అది పగులుతుంది, మూతి కానీ చేతులు కానీ పగులుతాయి. కానీ ఈ చలికాలం పోయేటప్పుడు శివరాత్రి వచ్చే ముందు ఎక్కువ చలి పెట్టి బాడీ మొత్తం నల్లగా కావడము, అంతా గలీజగా కావడం, చూడడానికి ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. సో ఈ చలికాలం చివరి లోపల మన బాడీ మొత్తం కూడా చాలా నల్లగా గలీజగా కావడం జరుగుతుంది. అయితే దాని నుండి మనం ఏ విధంగా మన శరీరాన్ని రక్షించుకోవాలంటే, మన ముఖాన్ని కానీ మన చేతులను కాళ్ళని రక్షించుకోవాలంటే ఒక చిన్న చిట్కా అండి. ఈ చిట్కా వల్ల చాలా ప్రయోజనం ఉంది, వాడి చూసాము కాబట్టి చెప్తున్నాము. ఎందుకంటే ఆ నల్లగా ఉన్నటువంటి బాడీ, మురికిగా ఉన్నటువంటి మొత్తం క్లీన్ అయ్యి నీట్గా శుభ్రంగా చాలా సున్నితంగా మారుతుంది అనమాట. అయితే దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటివంటే మీకు చూపిస్తాను, చూడండి. ఈ వస్తువులు ఏంటివంటే చూపిస్తాను. శనగపిండి అనమాట. ఇక్కడ వచ్చింది శనగపిండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామందికి తెలియదు అని అనుకుంటున్నాను, మొక్కజొన్న పిండి అనమాట. మొక్కజొన్నలు ఉంటాయి కదా, ఆ మొక్కజొన్నలను మిక్సీలో వేసుకొని ఇట్లా పౌడర్గా తయారు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, మనం రోజు కూరలలో వేసినటువంటి సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి పసుపు. దేనికైనా సరే మనం పసుపు వాడతాం కదా, పసుపు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట. ఆయిల్, స్వీట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది బియ్యం పిండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శనగపిండి, అన్నీ ఒక్కొక్క 2 స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పిండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే పచ్చగా అవుతుంది కాబట్టి కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు. తర్వాత సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి స్నానం చేసేటప్పుడు పెట్టుకుంటే కనుక స్మూత్, మనకు ఏ విధంగా అంటే మసాజ్ చేసినట్టు. మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకు ఫేస్ ప్యాక్ చేసేటప్పుడు మసాజ్ చేస్తారు చూడండి, బాగా మసాజ్ చేస్తారు. స్క్రబ్బర్గా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా, ఈ పిండిలన్నీ కూడా మెత్తగా వేసుకోవద్దు, గరుకుగా ఉండాలి. గరుకుగా ఉంటే మనం బాడీకి రాసినప్పుడు ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది, స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తొందరగా పిండి పెట్టుకొని కడుక్కుంటాం, మెత్తగా ఉంటాయి. అట్లా కాకుండా ఇవన్నీ కూడా గరుకుగా ఉండి అన్నీ ఒకే దగ్గర తయారు చేస్తే కనుక మన బాడీకి ఎట్టినప్పుడు ఒక స్క్రబ్గా తయారు చేస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేయండి ఎవరైనా కూడా ఎక్సర్సైజ్ చేయము ఓపిక లేక. ఇది పెట్టి రాస్తూ ఉంటే మంచిగా స్క్రబ్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేసినంతగా అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మొహానికి, బాడీకి, మొత్తం శరీరానికి పెట్టుకుంటే చాలా నీట్గా అవుతుంది. బాడీ మొత్తం నీట్గా స్మూత్గా అవుతుంది. ఇంకా నల్లగా ఉన్న తెల్లగా అవుతారంటే మనం ఏం చెప్పలేము, కానీ బాడీ మాత్రం చాలా స్మూత్గా అవుతుంది. కేవలం చలికాలంలోనే కాకుండా సంవత్సరం మొత్తం కూడా వాడవచ్చు. వారానికి 2 సార్లు 3 సార్లు వాడచ్చు. రోజు వాడిన కూడా ఫలితం ఉంటుంది. సో రోజు కొంతమందికి ఓపిక ఉండదు. సో వారంలో 2 సార్లు 3 సార్లు వాడినా సరే చాలా స్మూత్గా మంచిగా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ చలికాలం లాస్ట్ లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, బయటికి వెళ్ళడానికి చూసుకోవడం, ఆయిల్ రాసుకోవడము, తర్వాత నెక్స్ట్ వాజ్లిన్ పెట్టుకుని అన్నీ వేస్తూ ఉంటాం కవర్ చేసుకోవడానికి. కానీ ఇది ఒక్కసారి వాడి చూడండి, చక్కటి ఫలితం ఉంటుంది. ఈ పిండిలన్నీ కూడా కలిపి కోకోనట్ ఆయిల్ వేసుకున్నా సరే, నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఆయిల్ వేసుకున్నా సరే, ఏది వేసుకున్నా సరే మిక్స్ చేసి చక్కగా పట్టించండి, మొహానికి పట్టించండి, చేతులకు పట్టించండి. స్క్రబ్ లాగా మంచి ఇట్లా రాస్తుంటే మనకు బాడీకి అనేది తగ్గుతుందంట. మెత్తగా వేసి జస్ట్ ఇది స్మూత్ ఇట్లా అంటే అది ఏం టచ్ చేసినట్టు కాబట్టి కొంచెం గరుకుగా వేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా వాడుకున్నారంటే చక్కటి ఫలితం ఉంటుంది. చూడండి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్
లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.